నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాంత ప్రజల వాంఛ నెరవేరనుంది. ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా ఏర్పాటు చేసేందుకు దాదాపుగా 32,86,00,000 రూపాయలను కూడా అధికారులు అంచనా వేశారు. ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇక్కడ సుందరీకరణకు కూడా అధికారులు అంచనా వ్యయాన్ని కూడా వేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 18,00,00,000 రూపాయలను కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టనైతే మన దృశ్యాలనైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఎల్లమ్మ చెరువు కట్ట నిర్మాణం కోసం కట్టపై ప్రధానంగానైతే ముఖద్వారం, గ్లాసు వంతెన కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ప్లేయింగ్ జోన్ మరియు ప్రకృతి దృశ్యాలను చూసేందుకు కూడా ఏర్పాట్లను అధికారులు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలాలు కావచ్చు, మరియు బొమ్మలు, చిహ్నాలు, విశ్రాంతి కుర్చీలను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహకాలైతే చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయనున్నారు. పూర్తి వివరాలైతే కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణాధ్యక్షుడు అక్కు శ్రీనివాస గారు అయితే ఉన్నారు మనతోని. పూర్తి ఎల్లమ్మ చెరువుకు సుందరీకరణ గురించి పూర్తి వివరాలనైతే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి. ఈ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ కూడా ఇప్పుడు ప్రభుత్వం పూనుకుంది కదా! దీని గురించి మీరేం చెప్తారన్న? హుస్నాబాద్‌కు తలమానికంగా ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువు, ఈ కాకతీయుల కాలంలో ఉన్నటువంటి రాణి రుద్రమాదేవి పీరియడ్‌లో జరిగినటువంటి ఈ ఎల్లమ్మ చెరువు ఒక పనులు, ఆనాడు పోసినటువంటి పనులు గత ప్రభుత్వంలో కొంత మిషన్ భగీరథ పనుల పేరు మీద కొంత నిధులు రావడంతో తాత్కాలికంగా అప్పుడు పనులు చేయడం జరిగింది. అయితే కొత్తగా కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన పిమ్మట ఉస్నాబాద్ సంబంధించినటువంటి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఒక డెవలప్‌మెంట్ కొరకు, అలాగే ఎల్లమ్మ చెరువు ఒక సుందరీకరణ కొరకు మొత్తం అంచనా వ్యయంగా రూ. 36,00,00,000 అంచనా వేయగా, అందులో మొదటి దశల రూ. 18,00,00,000 ఇక్కడ కట్ట సుందరీకరణ కొరకు ఇటీవల విడుదల చేయడం జరిగింది. త్వరలోనే కాంట్రాక్టర్ కూడా రావడం జరిగి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తే పనులు కూడా వేగవంతమయ్యే అవకాశం కూడా ఉంటది. గతంలో ఉన్నటువంటి వాళ్ళకంట మాటలకే పరిమితం కాకుండా చేష్టల రూపంగా తీసుకొచ్చిన పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకించి ఉస్నా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క సుందరీకరణలో భాగంగా చిల్డ్రన్స్ ఒక ప్లే గాని, లేదా వాకింగ్ ట్రాక్ గాని, ఇక్కడ ఉన్నటువంటి ఫౌంటైన్ రూపంలో గాని, కొంత బ్రిడ్జ్ పైన వాటర్ పైన నడవడానికి గ్లాస్‌తో బ్రిడ్జ్ రావడం గాని, కొంత అంచనా వ్యయం జరిగింది. భవిష్యత్తులో ఈ శిలాఫలకం వేసే సమయానికి ఇంకో 10 రోజులు, వారం రోజుల తర్వాత పూర్తి వివరాలు గూడా బయటికొస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇదివరకు కూడా మీరు దీని గురించి ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఎట్లా ఉంది ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది కదా! ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కాలంలో గతంలో ఉన్నటువంటి వారు ఈ కేవలం వాళ్ళ ఉన్నటువంటి పీరియడ్‌లో మిషన్ భగీరథ పేరు మీద గాని, కట్ట డెవలప్‌మెంట్ పేరు మీద గాని, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రవాణా అప్పుడున్నటువంటి రాష్ట్ర ఆరోగ్యమును, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి పీరియడ్‌లో ఇక్కడ ఎంతో చేసే అవకాశం ఉంటుండే. కొమ్మటి చోరుతో పోల్చుకుంటే అందులో పావులవంతమైన జరుగుతది కావచ్చు మేము ప్రశ్నిస్తే, అడిగితే అని చెప్పని ఆశించడం. అందులో భాగంగా కనీసం 10% కాకుంటే ఇప్పుడు కొమ్మటి చెరువుకు తలదన్నే విధంగా హుస్నాబాద్‌కు మార్పు తీసుకొచ్చే అవకాశం మాకు దొరికింది. దాంట్లో భాగంగా సమర్థవంతమైనటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా వారికి కూడా ఈ ఉత్సవం నియోగమైనటువంటి పూర్తి అవగాహన కలిగినటువంటి నాయకుడు కాబట్టి వారు కూడా సుందరీకరణలో భాగంగా నిధులు కూడా వెంటనే సేకరించడం జరిగింది. పనులు కూడా పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పని తొందరలోనే ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు ఈ అవకాశం పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రక్రియ కూడా చేపడతామని చెప్పని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఉస్నాబాద్ ప్రాంతంలో ఒక ఎల్లమ్మ చెరువే అభివృద్ధికి ఉందా? ఇంకేమైనా ఉన్నాయా అన్న? ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉస్నాబాద్ సంబంధించినటువంటి నియోజక పరిధిలో ఉన్నటువంటి కొన్ని పర్యాటక కేంద్రాలు గుర్తించడం జరిగింది. ఆ భాగంగా అప్పుడు చెప్పినటువంటి విధంగా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ప్రధాన ఘట్టం ఉస్నాబాద్ నియోజక కేంద్రంలో కాబట్టి మొదటి దశలో ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి పూనుకోవడం జరిగింది. తదుపరి నెక్స్ట్ అంచనా వ్యయంలో భాగంగా కూడా ఇక్కడే పక్కనే ఉన్నటువంటి బైరింగ్ చెరువు అంటే పురాణకాలు చెప్పిన బాపది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బైరింగ్ చెరువు వరకు ఏదైతే ఉందో అక్కడ దారి తీసుకోవడం మాసంద్రం గండి పేరు మీదటువంటి దగ్గర డెవలప్‌మెంట్ గాని, టూరిస్ట్ గాని, సర్వేపాపన్న ఖిల్లా డెవలప్‌మెంట్ గాని, రాయకల్ వాటర్ ఫాల్స్ గాని, కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్ గాని, ఈ పక్కనే కోయడకు సంబంధించినటువంటి జాతర ప్రతి సంవత్సరం కూడా జరుగుతది. అక్కడ సింగరాయ జాతర కూడా డెవలప్‌మెంట్ కూడా ఉంది. నియోగ స్థాయిలో కూడా మేము గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఆ మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా ఈ సుందరీకరణలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో మొదటి దశలోనే హుస్నాబాద్ రావడం మాకు అవకాశంగా భావించడం.
ఆ అవకాశం పూర్తి స్థాయిలో వినియోగించుకొని మరి ముందున్నటువంటి కాలం పీరియడ్‌లోనే పూర్తి స్థాయిలో సుందరీకరణకు కూడా డెవలప్‌మెంట్ స్థాయిలో ఆశించిన దానికన్నా ఎక్కువగా నిధులు తీసుకొచ్చి, వెచ్చించి ప్రజలందరూ గూడా మెప్పు పొందే అవకాశాలు ఉంటాయని జెప్పి కూడా తెలియజేస్తున్నాను. చూసారు కదా! మొదటి దశలోనే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ జరగడం చాలా సంతోషంగా ఉందని గూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.